హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కి సంబంధించి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ మనకు ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే రిలీజ్ అవడం జరిగింది. చాలా మంది అయితే 13వ తేదీ వరకు జాయిన్ అవడం జరిగింది కాలేజీలలో. కొందరికి నచ్చని కాలేజీలు అయితే వచ్చాయి, కొందరికి నచ్చని కోర్సులలో కూడా అడ్మిషన్స్ అయితే రావడం జరిగింది. మరి కొంతమంది నచ్చిన వాళ్ళు ఆల్రెడీ కాలేజీలలో అయితే జాయిన్ అయిపోయారు. ఇప్పుడు మీరు ఈ కాలేజ్ చేంజ్ చేసుకోవడానికి కానీ, గ్రూప్ చేంజ్ చేసుకోవడానికి కానీ, లేదంటే ఇంతకు ముందు అసలు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయని వాళ్ళకి కానీ ఈ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో నేను ఆ ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూసారంటే మీకు ఆ డీటెయిల్స్ అనేటివి అన్ని అర్థమవుతాయి. ఇప్పుడు దీనికి సంబంధించి షెడ్యూల్ అయితే ఒకసారి చూద్దాము. ముందుగా ఇక్కడైతే చూడొచ్చు మీరు ఏపీ ఎంసెట్ ఎంపీసీ స్ట్రీమ్ 2026 అడ్మిషన్స్ అని లేటెస్ట్ అప్డేట్ అని మనకు స్క్రోల్ అయితే అవుతుంది అనమాట. ఏపీ ఎంసెట్ 2026 అడ్మిషన్స్ ఎంపీసీ స్ట్రీమ్ ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఆర్ ఓపెన్డ్ అని చూపిస్తుంది. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ కోర్సులలో జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళకైతే ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ కు సంబంధించి మీరు అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చి 17/8/2026 నుంచి 20/8/2026 వరకు మీరు రిజిస్ట్రేషన్ మరియు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. మీకు స్టార్టింగ్ అప్లికేషన్ డేట్ వచ్చి ఈ రోజు నుంచే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే మనకు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళైతే ఈ సిఏపి కామన్ అడ్మిషన్ పోర్టల్ అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరియు 20వ తేదీ వరకు మీరు ఆ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే వెబ్ ఆప్షన్స్ కూడా 20వ తేదీ వరకు అయితే మీరు ఇవ్వవలసి ఉంటుందన్నమాట. ఇంతకు ముందు ఫస్ట్ ఫేజ్ లో మీరు ఫీ పే చేసి ఉండి ఇప్పుడు మీకు కాలేజ్ నచ్చకనో లేకుంటే మీకు వచ్చిన బ్రాంచ్ నచ్చకుండా ఉంటే మీరు డైరెక్ట్ గా ఆప్షన్స్ అయితే ఇవ్వవచ్చు అనమాట. మీరు ఎటువంటి ఫీజుని అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇందులో మీకు ఒక ఉపయోగకరమైన విషయం కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైతే కాలేజీలో మీరు సీట్ పొంది ఉంటారో అక్కడ అడ్మిషన్ అయితే కన్ఫర్మ్ చేసుకొని ఆప్షన్స్ అయితే ఇస్తూ ఉంటే మీకు ఒకవేళ ఇందులో సీట్ రాకపోయినా సెకండ్ ఫేజ్ లో లేకుంటే సెకండ్ ఫేజ్ లో కూడా మీకు నచ్చిన గ్రూప్ రాకపోయినా ఇప్పుడు ఆల్రెడీ ఏ కాలేజీలో మీరు అడ్మిషన్ కోసం అయితే అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చారో ఆ సీట్ అయితే అలాగే ఉంటుంది. ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్ లో మంచి కాలేజీలో అలాగే మంచి గ్రూప్ లో సీట్ వస్తే మీరు తర్వాత ఆ కాలేజ్ నుంచి సర్టిఫికేట్స్ అయితే ఈ సెకండ్ ఫేజ్ లో వచ్చిన కాలేజీలో అయితే సబ్మిట్ చేయడానికి అయితే మీకైతే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే సీట్ నచ్చకనో లేకుంటే కాలేజ్ నచ్చకున్న వాళ్ళు ఇక్కడ సెకండ్ ఫేజ్ లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు కూడా ఈ ఫేజ్ లో అయితే పార్టిసిపేషన్ అయితే చేయొచ్చు అనమాట. ఇప్పుడు షెడ్యూల్ అయితే ఒకసారి చూద్దాము. తర్వాత మీకు నోటిఫికేషన్ అయితే మీకు సింపుల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ షెడ్యూల్ ఏ డేట్స్ లో ఏం జరుగుతాయి అన్నది అయితే ఒకసారి చూద్దాము. ఇది ఏపీ సెట్ 2026 అడ్మిషన్స్ ఎంపీసీ స్ట్రీమ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇందులో మీకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్ ఆఫ్ ద క్యాండిడేట్ దట్ ఈస్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనమాట. అది 17/8/2026 నుంచి 20/8/2026 వరకు అయితే ఉంటుంది. మరియు వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అట్ హెల్ప్ లైన్ సెంటర్స్ బై ఆన్లైన్ అని మీరు అప్లోడ్ చేసే సర్టిఫికేట్లు కూడా 17/8/2026 నుంచి 21/8/2026 వరకు ఆన్లైన్ లోనే వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా రిజిస్ట్రేషన్ అప్పుడు కానివ్వండి లేకుంటే ఏదైనా మిస్టేక్స్ వచ్చినప్పుడు మాత్రమే మీరు హెల్ప్ లైన్ సెంటర్ కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. మీరు వెబ్ ఆప్షన్స్ వచ్చి 17 నుంచి 22వ తేదీ వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. మరియు మీకు డేట్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఒక్క రోజు అయితే మీకు వెబ్ ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవడానికి అయితే టైం ఇవ్వడం జరిగింది 23/8/2026 తేదీన. మరియు మీకు సీట్ అలాట్మెంట్స్ అనేటివి 26/8/2026 తేదీన అయితే మీకు ఈ సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. మరియు
నుంచి 31వ తేదీ వరకు, ఈ నెల 31వ తేదీ వరకు మీరు సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు క్లాసెస్ అనేటివి ఈ నెల 27వ తేదీ నుంచే స్టార్ట్ అయితే అయిపోతాయి అనమాట. ఇది ఏపీ ఎంసెట్ 2026 ఫైనల్ ఫేజ్ కు సంబంధించిన ఫస్ట్ ఏదైతే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ కి సంబంధించిన వివరాలు అనమాట. ఇప్పుడు నోటిఫికేషన్ అయితే బ్రీఫ్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మీకు దీనికి సంబంధించి విషయాలు అయితే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లో అయితే మీరు చెక్ చేసుకొని మీరు తెలుసుకొని ఉంటారు కాబట్టి. ఇక్కడ ఫైనల్ ఫేజ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అనమాట. ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ సెట్ డిజైర్ ఆఫ్ సీకింగ్ అడ్మిషన్ ఇన్ టు బిఈ, బీటెక్, బీఫార్మసీ అండ్ ఫార్మ్ డి కోర్సెస్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ the web-based counseling comprising payment of processing fee cum registration will commence from 17/8/2026 to 28/2026 అని ఇవ్వడం జరిగింది. మీకు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా 17వ తేదీ నుంచే ఆన్లైన్ లో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో సీట్ రాని వాళ్ళు అలాగే నచ్చని వాళ్ళు ఇందులో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు అని ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ వొకేషనల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ద బ్రిడ్జ్ కోర్స్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ యాజ్ సబ్జెక్ట్స్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఇంజనీరింగ్ కోర్సెస్. దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ బీఫామ్ అండ్ ఫార్మ్ డి కోర్సెస్ అని ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంటర్ లో వొకేషనల్ కోర్సెస్ చదివి ఉండి మనకు మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ ని వాళ్ళు బ్రిడ్జ్ కోర్సుగా అయితే చదివిన వాళ్ళకి బీటెక్ కోర్సులలో మాత్రమే జాయిన్ అవ్వడానికి అర్హులవుతారు. బి ఫార్మసీ, ఫార్మ్ డి చదివేదానికైతే నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫైనల్ ఫేజ్ అని మీరు చూడొచ్చు. ఆ డీటెయిల్స్ అయితే మీకు ఇంతకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి ఈ అడ్మిషన్ ప్రాసెస్ కంటే ఏపీ ఎంసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, అలాగే 10th మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, అలాగే ఒకవేళ బ్రిడ్జ్ కోర్స్ చదివి ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్, అలాగే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీ స్టడీ సర్టిఫికేట్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అవసరం అవుతుంది, మరియు మైనారిటీ సర్టిఫికేట్ ఏదైనా అప్లికబుల్ అయితే, అలాగే టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మరియు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అవసరం అవుతుంది అనమాట. ఒకవేళ వాళ్ళు ప్రైవేట్ స్టూడెంట్స్ అయితే. అలాగే వేరే స్టేట్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ స్టూడెంట్స్ అయితే 10 years రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ షుడ్ బి సబ్మిటెడ్ అనమాట. అలాగే క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ పేడ్ రిజిస్ట్రేషన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ నీడ్ నాట్ పే అగైన్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ ఫేజ్ లో మీరు పే చేసింటే ఫీ అయితే తర్వాత అయితే ఫీజ్ పే అవసరం లేదు, డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు, కొత్తగా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. నో స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండదన్నమాట. ఇందులో ఫస్ట్ ఫేజ్ లో మీరు కంప్లీట్ చేసుకున్నట్టే ఇక్కడ ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్స్ అని ఏదైతే 45% కంటే అబోవ్ మార్క్స్ అయితే ఇంటర్మీడియట్ లో పొంది ఉంటే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ cap.apcfss.in లో అయితే మీరు ఆ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు లుక్ అట్ ద ఫాలోయింగ్ కేసెస్ బిఫోర్ ప్రొసీడింగ్ విత్ ద క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ టు నో వెదర్ టు విజిట్ ఏ హెల్ప్ లైన్ సెంటర్ రిక్వైర్డ్ ఆర్ నాట్ అని ఇవ్వడం జరిగింది. నేను ఈ కేసెస్ కి అయితే ముందుగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరిదైతే డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయగానే అక్కడ వాళ్ళ డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్ గా రావడం జరుగుతుంది. ఒకవేళ అందులో మీకు ఎటువంటి చేంజెస్ అయితే అవసరం లేకుంటే మీరు ఎటువంటి హెల్ప్ లైన్ సెంటర్ కి అయితే వెళ్ళవలసిన అవసరం లేదు. ఒకవేళ చేంజెస్ ఉంటే మాత్రమే మీరు హెల్ప్ లైన్ సెంటర్ కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. కొందరివి ఆన్లైన్ లో వెరిఫై అయిపోతాయి, కానీ నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది. అలాంటి వాళ్ళు కూడా హెల్ప్ లైన్ సెంటర్ కి అయితే వెళ్ళవలసి ఉంటుంది అనమాట. స్టెప్స్ టు బి ఫాలోడ్ బై ద క్యాండిడేట్ డ్యూరింగ్ కౌన్సిలింగ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అందులో cap.apcfss.in లో తర్వాత క్యాండిడేట్ లాగిన్ మీద అయితే క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ అక్కడ ఇచ్చిన ఏపీ ఎంసెట్ మీరు హాల్ టికెట్ అలాగే ఇతర డీటెయిల్స్ అయితే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నంబర్ అయితే ఇచ్చి తర్వాత రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత మీకు సిఏపి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత మీరు మళ్ళీ లాగిన్ లేకైతే వెళ్ళి అక్కడ ఆ డీటెయిల్స్ మీ పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చి తర్వాత ఫీ పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. 1250 రూపాయలు ఓసీ బీసీ వాళ్ళకి మరియు 650 రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అనమాట. మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% అయితే రిజర్వేషన్ అయితే ఉంటుంది. తర్వాత వెరిఫికేషన్ అనేది ఆన్లైన్ లోనే జరుగుతుంది. ఏదైతే పీడబ్ల్యూడి స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే ఆ
ఛాన్స్ అయితే లేదు. ఫస్ట్ ఫేజ్ లో కంప్లీట్ అయింటేనే మీరైతే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ డాక్యుమెంట్స్ కావాలన్నది మరొకసారి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ అని కూడా మరొకసారి ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. నేను ఈ డీటెయిల్స్ అయితే మీకు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఈ విధంగా మీరు ఆప్షన్స్ తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ సర్టిఫికేట్స్ ఆన్లైన్ లోనే వెరిఫై అయిపోతే మీరు 23వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఆ రోజు చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత ఏదైతే ఆప్షన్స్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ ద కౌన్సిలింగ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ అండ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ అఫ్రెష్ అని మీరు కొత్తగా ఇవ్వవలసి ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ లో మీరు ఏదైతే ఆప్షన్స్ ఇచ్చింటారో వాటిని అయితే ఇందులోకి అయితే మీకు కన్సిడర్ అయితే చేయరనమాట. మీరు ఇచ్చే సెకండ్ ఫేజ్ లో ఇచ్చే ఆప్షన్స్ ని బట్టి మీకు సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. తర్వాత మీకు 26వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత మీకు సీట్స్ అయితే అలాట్మెంట్ అయితే ఉంటాయన్నమాట. సీట్ అలాట్మెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఫోన్ కి అయితే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. లేదంటే కూడా మీరు వెబ్సైట్ లో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఇక్కడ మీరైతే చూడొచ్చు అనమాట. దాదాపు 14 హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అయితే ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ రోజు నుంచే ఆప్షన్స్ మరియు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కన్వీనర్ ఆఫీస్ అడ్రస్ అని వాటికి హెల్ప్ లైన్ నంబర్స్ కు సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ వీళ్ళకైతే కాల్ చేసినా మీకు ఆ డౌట్స్ అనేటివి క్లియర్ అయితే చేస్తారు. ఇది మనకు ఏపీ ఎంసెట్ ఫైనల్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు అనమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఎంసెట్ సెకండ్ ఫేజ్ అయితే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.